హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్. నేను మీ మౌనిక. ఈరోజు మనం చేసే రెసిపీ టమాటో రైస్. దీనికోసం మనం ఎర్రగా పండిన టమాటాలు అయితే తీసుకోవాలండి. నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. నేను చేసే క్వాంటిటీకి నాకు హాఫ్ కేజీ అయితే సరిపోతాయి. సో హాఫ్ కేజీ టమాటాలు ఎర్రగా పండినటువంటి టమాటోస్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటికి పీల్ ఆఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేయాలి. చూస్తున్నారు కదా, ఒక 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుందండి. ఇలా వాటర్లో బాయిల్ చేసుకున్న తర్వాత వాటిని సపరేట్గా వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఓన్లీ టమాటోస్ మాత్రం. ఇలా తీసుకున్న వాటిని పీల్ ఆఫ్ చేయండి. తొక్క మొత్తం రిమూవ్ చేసేయాలన్నమాట. తొక్క మొత్తం తీసిన తర్వాత వీటిని మొత్తం ప్యూరీలాగా మిక్సీ చేసేయాలి. మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికోసం మీకు కొంచెం వెడల్పుగా ఉన్న కొంచెం మందంగా ఉన్న గిన్నె ఏదైనా పర్వాలేదు, లేదు కుక్కర్లో చేసుకున్నా పర్వాలేదు. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. సో మనం కుక్కర్ అయితే పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే నేను వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ గీ అయితే వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నది కరిగిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా ఉంటుంది కదా, బిర్యానీ మసాలా సామాన్లు అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగ, సాజీరా, మరాఠీ మొగ్గ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. అనాస పువ్వు మొత్తం ఇలా హోల్ గరం మసాలా వేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోకి నేను వెజిటేబుల్స్ అయితే ఏం వేయరండి, టొమాటో రైస్ కదా. ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ టొమాటో కాబట్టి టొమాటోతోటే ఉంటుంది. సో మనం ప్యూరీగా చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ప్యూరీని మనం ఇలా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం మగ్గాలన్నమాట. కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా కొంచెం దగ్గరికి మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అయితే వేసుకొని, దాని ఫ్లేవర్ వేరేలా ఉంటుంది. సో ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత అడుగు పట్టకుండా చూసుకోండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులోకి మనం మసాలా అయితే యాడ్ చేద్దాం. ఇందులోకి గరం మసాలా ఒక 2 టీ స్పూన్స్ వరకు నేను గరం మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడంత సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ కారం, తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మసాలాస్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. మెయిన్ ఇందులో మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దగ్గరుండి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాలు అయితే ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో ప్యూరీ వేసాం కాబట్టి తక్కువ వేసుకున్నాను టమాటా ముక్కలు. ఎందుకంటే మనకు అక్కడక్కడ రెడ్గా కనిపిస్తుంటే బాగుంటుంది కాబట్టి. సో 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుందండి. టమాటాలు ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా. సో ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మీరు తీసుకున్న రైస్కి క్వాంటిటీ బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని, మామూలు రైస్ అయితే గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్, అది క్వాంటిటీ మెజర్మెంట్ తెలుసు కదా. సో ఆ విధంగా అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న 2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని అవి ఇలా బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకొని, ఇప్పుడే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. అది ఆల్రెడీ నేను కడిగి నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్. సో అవైతే నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దాన్ని మూత పెట్టి పైన బరువు పెట్టండి. మీరు కుక్కర్ మూత పెట్టేటట్లయితే ఒక 2 విజిల్స్ వేస్తే సరిపోతుంది. నేను నార్మల్గా కుక్ చేశాను. సో ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. కొంచెం సగం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ కొంచెం దగ్గర అయితే పడిపోయింది. కొంచెం చిన్న పలుకుంది కాబట్టి నేను ఇంకొక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, మనకైతే రెడీ అయిపోయింది టమాటో రైస్ అయితే మాత్రం. దీనికి రైతా కానీ, చికెన్ కర్రీ కానీ, ఏ కాంబినేషన్ అయినా సరే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు వీకెండ్స్లో కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ప్రిపేర్ చేసి పెట్టండి, లొట్టలు వేసుకొని తినేస్తారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.